నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ శబ్దం. నేను మీ కరుణాకర్. సో గ్రామ పంచాయతీ ఎన్నికలైతే మొదలయ్యాయి. సో వీటిలో భాగంగా మనము సర్పంచ్ అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు మనము రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అవంచ నరసింహారెడ్డి గారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. ఓకే. అయితే ప్రస్తుతం సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు మన తలకొండపల్లిలో. తలకొండపల్లి చరిత్ర గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఇక్కడ మనకు కేవలం అంటే అక్కడ సర్పంచ్ ఒకరుంటే అక్కడ ఎమ్మెల్యే ఇంకొకరు ఉంటున్నారు అనేటటువంటి వాదన నేను విన్నా. అది ఎంతవరకు నిజమన్నా? అది నిజమే. ఇక్కడ గ్రామ సర్పంచ్ ఒకరుంటే కలకుర్తి ఎమ్మెల్యేగా ఒకరుంటున్నారు. ఓకే. ఇప్పుడు లేదు ఆ పరిస్థితి. ఓకే. రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. ఎస్. ఇక్కడ కలకుర్తి తాలూకెళ్ళి కసిరెడ్డి నారాయణ గారు ఉన్నారు. ఓకే. ఎస్. లోకల్గా నన్ను తలకొండపల్లి గ్రామ సర్పంచ్గా నరసింహారెడ్డి గారిని నన్ను గెలిపిస్తే ఓకే ఊరు అన్ని విధాలుగా బాగు చేస్తాను. ఓకే. తలకొండపల్లి మండలంలో మీకు సర్పంచ్ అభ్యర్థిగా మీకు అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఒప్పుకోవడానికి, మీకు ఇవ్వడానికి ముఖ్య కారణం అన్న? నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను. ఓకే. ఈ కసిరెడ్డి నారాయణ సహకారంతో గత 2 years నుంచి ఒక 45 ఇందిరం ఇల్లు ఇప్పించినాం. ఓకే. అందులో భాగంగానే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్ఓసి ఇవందరికీ ఇప్పించినాం. ఓకే. దాని ద్వారా జనం ఆదరణతోటి, ఓకే, తలకొండపల్లి గ్రామ ప్రజల ఆదరణతోటి, ఓకే, అందరి సహకారంతో, ఓకే, కార్యకర్తల సహకారంతో, నాకు అందరి ఒపీనియన్తో, ఓకే, ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులు వాళ్ళ సహకారంతో నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినారు. అయితే కొన్ని ఊర్లలో చూస్తున్నామన్న, ఈ ఏమంటారు మనకు అంటే ఒకటే పార్టీలో ఒక 4-5 ఉండే పట్టటువంటి పరిస్థితులు ఉన్నాయి వాస్తవానికి. మీకు ఇక్కడ ఏమైనా ఎదురైంది అలాంటి పరిస్థితులు ఏమైనా? అది వాస్తవమే ఎదురైంది. ఓకే. కానీ మా కార్యకర్తలు అందరం ఒకతాన కూర్చొని ఓకే ఒక్కరిని ఎన్నుకున్నాం. ఓకే. అందరు కలిసి నాకు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. ఓకే. అయితే ఇప్పుడు మీ గ్రామంలో చూస్తున్నాం, మీరు గత మీకంటూ ఒక ఐడియాలజీ ఉంటుంది. సో దాని పరంగా నేను అడిగేది ఏంటంటే, మీ గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయన్నా? మా గ్రామంలో 12 వార్డులు ఉన్నాయి. ఓకే. 12 వార్డులకు మీరు వార్డ్ మెంబర్స్ని పెట్టారా? 12 మంది వార్డ్ మెంబర్స్ పెట్టినాం. ఓకే. 12 మందిలో ఏ వార్డులో మీకు ఎక్కువ సమస్య ఉందనుకుంటున్నాను? ఇంచుమించు అన్ని వార్డుల సమస్యలు ఉన్నాయి. ఓకే. గత 30 ఏళ్ళ నుంచి ఏ వార్డులో కూడా సమస్య తీరలేదు. ఓకే. ఏ వార్డుకు పోయినా కూడా మురికి వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ మరి పనికి రాకుంటుంది. ఓకే. అంటే దానికి కారణం ఏంటన్నా? దానికి కారణం మొత్తం అవినీతి పాలన. ఇంకా చెప్పాలంటే అది చెప్పాలని మనసు కూడా ఎట్లా చెప్పాలని కూడా అనిపిస్తలేదు మనకు. ఓకే. అంటే రేపు మీరు ఒకవేళ సపోజ్ ఇప్పుడు మీకు కాంగ్రెస్ అధిష్టానం పైన రాష్ట్రంలో కూడా అదే ఉంది, మన కల్వకుర్తిలో కూడా మన స్థానిక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఇక్కడ మీకు గినంగా ఒకవేళ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని మిమ్మల్ని సర్పంచ్గా కనుక గెలిపిస్తే మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఎట్లా దీని ఊరిని ఎట్లా ప్రగతి పథంలో తీసుకెళ్లాలని? నేను ఒక 200 ఇండ్లు, ఇందిరం ఇల్లు ఓకే ఫస్ట్ పేదవాళ్లకు. ఓకే. 200 ఇండ్లు ఫస్ట్ శాంక్షన్ 200 ఇల్లు చేయించగలుగుతా. నా దృష్టికి నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు కొంతమంది పింఛన్లు అడుగుతారు, ఆ పింఛన్లు కూడా ఇప్పగలుగుతా. ఓకే. ఇంకొక సెకండ్ది రోడ్లు, అండర్ డ్రైనేజీలు ఇవన్నీ చేయించగలుగుతా. ఓకే. ఇంకొక విషయము, మనం ఉన్న గవర్నమెంట్ స్కూల్ను మోడల్ స్కూల్గా తీర్చిదిద్దుతా. ఓకే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎందుకు గెలిపించాలి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది. ఓకే. దాని తర్వాత మన కలకుర్తి తాలూకా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా. ఇప్పుడు తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా
గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది. ఓకే. అయితే గ్రామంలో ఎక్కువ పంచాయతీలు అవుతుంటాయి. ఆ. పంచాయతీలను కొందరు ఏం చేస్తారంటే, లీడర్లు ఏం చేస్తారంటే, ఒక రోజులో ఒక గంటలో అయిపోయే పనిని కూడా కొన్ని రోజులు తరబడి ఇది చేస్తా ఉంటారు. గతంలో చూసినాం నేను. అవును. మేము కూడా చూసినాం. అవును. అలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని డీల్ చేస్తారు? అలాంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని తొందరగా పరిష్కారం గురించి ఆలోచన చేసి తొందర పరిష్కారం చేయగలుగుతాను నేను. ఓకే. లాస్ట్‌గా ఒకటి అడుగుతున్నాను. అంటే మీ గురించి ఏం చెప్పాలనుకుంటారు లాస్ట్? తలకొండపల్లి గ్రామ ప్రజలకు నేను ఒకటే కోరేది, నన్ను తలకొండపల్లి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా, అవినీతి అనేది లేకుండా చేస్తా. నేను ఏ అవినీతి పాల్పడకుండా ఉంటా. మాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక్కసారి దీని 30 ఏళ్ళ నుంచి లేని సమస్యను ఈ 2-3 2-3 ఏళ్ళలో తీర్చగలుగుతాం.